మీడియా మిత్రులందరూ నమస్కారం. తెలంగాణలో గత 9 నెలలుగా పరిపాలన పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రికి, మంత్రులకు ఎవరికీ సరైన అవగాహన లేక ప్రతి విషయంలో వాళ్ళు గందరగోళపడడం కాదు, ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు. ఇచ్చిన హామీల మాట దేవుడికి కానీ వచ్చే సమస్యను పరిష్కరించడానికి చేత కావడం లేదు. వరదల విషయంలో చూసినాం, పూర్తిగా వైఫల్యం చెందారు. ప్రత్యేకించి ఇప్పటి వరకు ఈ 9 నెలల కాలంలో వాళ్ళకు ప్రజలకు ఇచ్చిన హామీలలో నెరవేరుస్తాము అని చెప్పి గొప్పలు కొట్టుకునేది కేవలం రైతు రుణమాఫీ విషయంలో. దాంట్లో ఇంకా అట్టర్ ఫ్లాప్ అయినరు. ఒక స్పష్టత లేని పరిస్థితి. రైతాంగం అంతా గందరగోళంలో ఉన్నారు. రైతాంగాన్ని గందరగోళంలో నెడుతున్నారు కావాలని చెప్పి. ఓ పథకం ప్రకారమే ప్రభుత్వం 49,000 కోట్లని చెప్పిన రుణమాఫీ చివరికి 31 కోట్లని చెప్పి బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టి 18,000 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పి ఇప్పటికీ రైతాంగానికి 10,000 కోట్లు కూడా చేరలేదు. ఒక మంత్రి ఒక మాట చెప్తున్నాడు, ఒక మంత్రి ఇంకో మాట చెప్తున్నాడు, ముఖ్యమంత్రి ఇంకో మాట చెప్తున్నాడు. వాళ్ళు ఒకరికొకరు మాట్లాడేదానికే పొంతన లేకుండా ఉంది. అదే మంత్రి ముందు రోజు ఒక మాట మాట్లాడుతున్నాడు, వారం తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా రైతు రుణమాఫీ విషయంలో అసలు ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఏం చేద్దామనుకుంటుంది, ఎంత మేరకు రుణమాఫీ చేస్తుంది, ఎవరెవరికి చేస్తుంది అనేది స్పష్టతనివ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మొన్నటి వరకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలంటే ఆ పైన ఏదైతే ఉందో అమౌంట్ మీరు వెంటనే బ్యాంకులలో కట్టుకోండి, మీకు మాఫీ అవుతుందని చెప్పాను. అందరు మంత్రులు చెప్పాను. చివరికి నిన్న మళ్ళీ సంబంధిత శాఖ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, మీరు ఇప్పుడే కట్టకండి అని మాట్లాడుతున్నాడు. ఈ పాటికి చాలామంది రైతులు కట్టిరు. అవతల అప్పుసప్పు చేసి 2 లక్షల పైన ఉన్న వాళ్ళు, 3 లక్షలు ఉన్నవాళ్ళు, 4 లక్షలు ఉన్నవాళ్ళు, 2.5 ఉన్నవాళ్ళు, 2.20 ఉన్నవాళ్ళు, అవతల చేబదులు తెచ్చో వడ్డీకి తెచ్చో కట్టిరు చాలామంది. ఇవాళ మళ్ళీ తప్పించుకోవడం కొరకు మీరు ఇప్పుడే కట్టకండి అని మాట్లాడుతున్నారు. ముందు బ్యాంకుల నుంచి వెళ్ళి సమాచారం తీసుకొని రైతుల్ని మోసం చేయడం కొరకు ముందు మీరు అగ్రికల్చర్ అధికారులను కలవండి, బ్యాంకులను కలవండి, కలెక్టర్ని కలవండి అని చెప్పాను. ఆ తర్వాత లేదు మేమే ఊర్లలోకి పంపిస్తాం, మీ అగ్రికల్చర్ ఆఫీసర్లే వచ్చి మీ వివరాలను తీసుకుంటారు అని చెప్పాను. బ్యాంకులలోనేమో వాళ్ళు డబ్బులు వసూలు చేసుకునే తొందరలో 2 లక్షల పైన ఉన్న రైతులను పిలిచి మీరు వెంటనే కట్టండి, కట్టకపోతే మీకు రాదు, కడితే మీ పేరు పంపిస్తామని చెప్పి రైతాంగాన్ని భయపెట్టిస్తున్నారు. ఆ రకంగా చాలామంది రైతులు కట్టిరు. ఇప్పటికి ప్రభుత్వాన్ని నమ్మి, ముఖ్యమంత్రి మాటల్ని నమ్మి ఎన్నికల ముందు నమ్మించి మోసం చేయడమే కాదు, ఇప్పుడు కూడా మళ్ళీ రైతుల్ని మోసం చేస్తుంది ప్రభుత్వం. ఒక మంత్రి స్వయంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో మాట తప్పడమే కాకుండా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మాట మార్చి ప్రజల్ని మోసం చేయడం అనే సందర్భం మొదటిసారిగా మనం ఇక్కడనే చూస్తున్నాం. తెలంగాణలో అన్ని రంగాల్లో విఫలమవుతున్నారు. విద్యుత్తులో లెసఫోజులు కొడుతున్నాడు బట్టి విక్రమార్క. నిన్న వాళ్ళ నాయకుడి కాడికి పోయి కూర్చున్నాను నేను పని మీద, మిత్రుడికి కూర్చొని ఉండగానే గంట సేపట్లో దాదాపు 6-7 సార్లు పోయింది కరెంట్. చాలా చోట్ల ఇళ్ళల్లో మళ్ళీ పాత వాతావరణం వచ్చింది. 2014 కంటే ముందు ఏ రకంగానైతే కరెంటు రావడం పోవడం వల్ల బల్బులు కాలిపోవడం, ఇంట్లో టీవీలు కాలిపోవడం, ఇతర వస్తువులు కాలిపోవడం, చివరికి జనరేటర్లు కూడా కాలిపోయే పరిస్థితి వచ్చింది. ఆటోమేటిక్ జనరేటర్లు కూడా కాలిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళ
మీ కరెంట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల చేత కావడం లే. పరిపాలన విషయంలో వీళ్ళకి ఎవరికి సోయి లేదు. ఎవరికి వాడు వ్యక్తిగత సంపాదనలు పడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలో మంత్రులు, అవకాశం ఉన్న ప్రతి చోట వ్యాపారులను, కాంట్రాక్టర్లను ఎవరెవరిని ఎట్లా భయపెట్టచ్చో, బిల్డర్లను భయపెట్టించి వసూలు చేసుకునే పనిలో ఉన్నారు ఒకరిని మించి ఒకటి తప్ప ప్రజలకు సేవ అందిద్దామన్న ఆలోచన ఒక్కరి కూడా కనపడతలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం కూర్చొని ఒక స్పష్టత తీసుకోవాలి, ప్రజలకు, రైతులకు స్పష్టతనివ్వాలి. మిమ్మల్ని నమ్మి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని, 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తారని నమ్మి పూర్తిగా వ్యవసాయ ప్రాంతం రైతాంగమే మీకు ఓట్లేసే అవకాశం ఇచ్చారు. మిమ్మల్ని గెలిపించింది మొత్తం రైతాంగమే. రైతులు ఉన్న చోట, వ్యవసాయం ఉన్న చోటనే మీరు గెలిచిండ్రు. కానీ అదే రైతులకు నెత్తిన టోపీ పెట్టడమే కాకుండా ఇప్పటికీ కూడా రకరకాల మాటలు చెప్తూ మోసం చేస్తూ కాలం గడుపుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇప్పటికైనా ముఖ్యమంత్రి మీ మంత్రివర్గం కూర్చొని అసలు రైతాంగానికి మొత్తం రుణమాఫీ చేసే ఉద్దేశం ఉందా లేదా, మీరు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షలు లేదా ఎగ్గొట్ట తలుచుకున్నారా, స్పష్టంగా చెప్పండి. ఇదే సందర్భంలో వానాకాలం పంట చేతికొచ్చే సమయం వచ్చింది. ఇప్పటికి కూడా నా రైతు బంధు లేదు, నా రైతు భరోసా లేదు. వెంటనే రైతు భరోసా కూడా ప్రారంభం చేయాలి. రైతాంగం అప్పులు తీసుకొచ్చి పెట్టి ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, నర్సంపేట, ములుగు, ఇంకా ఇతర జిల్లాల్లో, ఆదిలాబాద్, ఇతర జిల్లాలలో కూడా చాలా చోట్ల లక్షలాది ఎకరాలు పంట పొలాలు నాశనమైనాయి. వరిచేలు కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, ఇతర పంటలు కూడా. ఒకవైపు ఏం ప్రభుత్వం ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇవ్వలేదు, రైతులు సొంతంగా తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇప్పటికీ కూడా ఆ రైతాంగం వర్షాలతో దెబ్బతిన్నది, కానీ ప్రభుత్వానికి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు లేదు. వెంటనే రైతు భరోసా కూడా ప్రారంభం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.